ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ నవంబర్ 13, 2024. వారం బుధవారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:01 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 3:11 వరకు. వర్జం సాయంత్రం 4:25 నుండి 5:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుండి 12:14 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి గోచరిస్తోంది. మీరు అనుకున్న విధంగా ప్రణాళికలను అమలుపరచడానికి గాను గ్రహస్థితి అనుకూలంగా లేదు. మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం, అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. అపనిందలకు భయపడకుండా మీరు చేయదలుచుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నూతనమైన ఆలోచనలు కొనసాగిస్తారు. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వల్ల కొంత లాభపడతారు. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి గాను అరుదైన అవకాశాలు కలిసి వస్తాయి. టీం వర్క్ ను టీమ్ స్పిరిట్ తో పూర్తి చేస్తారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూల పడతాయి. మిథున రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ప్రజా సంబంధాలను మరింతగా పెంపొందించుకోగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. లీజులు, లైసెన్సులు తిరిగి పొందడంగానూ మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం చోటు చేసుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు కొంత శుభవార్తని వినగలుగుతారు. ఖర్చులు అధికమవుతాయి. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగస్తుతిని పఠించడం శుభదాయకం. తులారాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా పూర్తి చేస్తారు. విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృతపరచుకోవడానికి గాను అనువైన మార్గాలు లభిస్తాయి. సాహిత్య కళారంగాల పట్ల అభివృద్ధిని కనబరుస్తారు. తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఏమాత్రం ఉపయోగం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రహస్య చర్చలు, రహస్య ప్రయాణాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు మాత్రం పురోభివృద్ధిలో ఉంటాయి. వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కార్యాలయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చెప్పుకోదగిన మార్పులు ఉండవు. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు. బాధ్యతల బరువు కన్నా కొండను మోయడం తేలికని భావిస్తారు. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఆర్థిక సర్దుబాటును నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎంతో సాధించాలనుకున్న మీ తపన పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు సఫలీకృతమవుతుంది. మకర రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. మీ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా దైవానుగ్రహం వల్ల మిమ్మల్ని ఏం చేయలేకపోతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సానుకూల పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులు మొదలైనవి అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.